నమస్కారం ప్రజలారా, నిన్న మా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి బోరిగెడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని మా పార్టీకు బోరిగెడ్డ అనిల్కు ఎటువంటి సంబంధం లేదని ఒక పత్రికా ప్రకటన విడుదల చేసినారు. ఎందుకు, ఏంది వ్యవహారం, దేనికి విడుదల చేసినారు, ఎందుకు మన పార్టీ ఓడు కాదని అంటున్నారు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి ప్రజలారా. ఎందుకంటే జగనన్న కోసం జగనన్న కళ్ళల్లో ఆనందం చూడాలా అని చెప్పి ఎవరైతే బోరిగెడ్డ అనిల్ దగ్గర ఉండి మాట్లాడించినారు, ఏంది వ్యవహారం, అసలు ఈ రోజు దేనికి బోరిగెడ్డ అనిల్ని మన పార్టీకి సంబంధించిన వాడు కాదంటున్నారు అనేది మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేయాలి. ఎందుకంటే గతంలో ఎన్నడూ కూడా మహిళల పట్ల, అదేవిధంగా అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని వ్యక్తిగతంగా ఏ విధమైనటువంటి ఆరోపణలు చేసినాడు, ఆరోపణలు చేసినాడు ఏనాడు మాట్లాడకపోగా ప్రస్తుతానికి దేనికి మన వైసీపీ పార్టీ వాళ్ళు పత్రికా ప్రకటనలు విడుదల చేసినారు. అన్ని మీడియాలకు, అన్ని వార్తలకు, అన్ని వార్తా పత్రికలకు విడుదల చేయడానికి గల కారణాలు ఏందని మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి రాష్ట్రంలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అందులో భాగంగా బోరిగెడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తిని ఏ విధంగా మన పార్టీ పెంచి పోషించింది అనే దాని మీద మనం చూసుకుంటే, బోరిగెడ్డ అనిల్ మాట్లాడిన మాటలు కాదు. ఎందుకంటే బోరిగెడ్డ అనిల్ కూడా భయం ఉంటుంది. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారిని చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి, నారా లోకేష్ చేసినటువంటి వ్యాఖ్యలు చూడండి, పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉండేటువంటి మహిళల మీద, పవన్ కళ్యాణ్ గారికి పుట్టినటువంటి పిల్లల మీద ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు ఒకసారి గమనించండి ప్రజలారా. ఆ రోజు ఏనాడు కూడా మా వైసీపీ పార్టీ ఈ అనిల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను ఖండించకపోగా, ఏ ఒక్కరు కూడా అనిల్ కుమార్ ఇటువంటి వ్యాఖ్యలు చేయద్దురా అని వాడిని గడ్డి పెట్టకపోగా శభాసన అనిల్ ను బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వ్యక్తులే. నేను అనిల్ అనేటువంటి వ్యక్తికి చాలా సార్లు చెప్పినా, మన వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళు హర్షించినారు, కానీ ఏ ఒక్కరు కూడా నిన్ను క్షమించరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే. ఇటువంటి వ్యాఖ్యలు చేయకూడదని మనం గతంలో చాలా సార్లు నేను బోరిగెడ్డ అనిల్ కుమార్కు తెలియజేయడం అయింది. ఏనాడు కూడా ఇలా ఈనకపోగా మరింత రెచ్చిపోయి, నేను సొక్కా వేసుకొని బయలుదేరితే చాలు, అర్ధ గంటకు అబ్బా కొడకల్ని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇద్దరిని లేపుతాను, ఖచ్చితంగా మళ్ళా జగనే ముఖ్యమంత్రి, కొడుకులు, అబ్బబ్బబ్బ ఈ మాటలు కాదు. ఇంట్లో ఉండేటువంటి మహిళల గురించి ఏ విధంగా మాట్లాడినాడు, ఏ విధంగా అధికారులు వాడుకున్నాడు. బోరిగెడ్డ అనిల్ మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాకపోతే దేనికి బోరిగెడ్డ అనిల్కి గన్మెన్లు ఇవ్వాలా? ఏమి ఈయనేమన్నా పెద్ద అయ్యా, లేకంటే ఈయనేమన్నా ఒక వార్డు మెంబరా? పోని ఏ ఒక్కడు కాకుండా వాడి గన్మెన్లు, వాడి ఇంటికాడ మళ్ళా షాడో టీం, వాడికి మళ్ళా చెన్నైలో ఉండేటువంటి ఒక మిషన్ నుంచి డబ్బులు రావడం ఎందుకు ఇచ్చినారు, ఎందుకు చేసినారు అంటే, గతంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మళ్ళా మనం అధికారంలోకి రావాలని ఈ విధంగా కుటుంబంలో ఉండేటువంటి మహిళల మీద, అదే విధంగా ఇతర రకరకాలుగా విమర్శలు చేయించి అధికారం పోయిన తరువాత 250 రోజుల పాటు ఈ బోరిగెడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి జైల్లో మగ్గి బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో కూర్చుంటే ఈ రోజు గుర్తొచ్చింది బోరిగెడ్డ అనిల్ మాట్లాడినటువంటి మాటలు. బోరిగెడ్డ అనిల్ ఏ విధంగా ఈయన మన కోసం, మన పార్టీ కోసం, మన అన్న కోసం పనిచేస్తాడు, ఏ విధంగా మనల్ని మింగబెడతాడని ఈ రోజు గుర్తొచ్చిందా? గతంలో గుర్తు రాలేదా? గతంలో శ్రీరెడ్డి గారు, బోరిగెడ్డ అనిల్ గారు ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేసేవాళ్ళు ఈ రోజు ఎక్కడికి పోయినారు, దేనికి చేయలా? మీరేమన్నా జీతభత్యాలు ఏమన్నా ఇయ్యలేదా? లేకంటే ఉంటే దేనికి వాళ్ళు చేయలేదు. అదేవిధంగా బోరిగెడ్డ అనిల్కి సంబంధించి మన వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ ఏందనేది కూడా మనం ఒకసారి చూసేటువంటి, నేను చదివి వినిపించే ప్రయత్నం నేను చేస్తా ప్రజలారా. బోరిగెడ్డ అనిల్ కుమార్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. బోరిగెడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఇటీవల కొన్ని మీడియా ఇంటర్వ్యూల్లో, సోషల్ మీడియా వేదికలపై కనిపించడం, ప్రస్తావించడం, ఆపాదించడం జరుగుతోంది. గతంలో ఏనాడు కూడా మాట్లాడలేదా? గతంలో ఎప్పుడు మాట్లాడలేదా? ఇటీవల అంటున్నారే, గతంలో మాట్లాడినప్పుడు కళ్ళల్లో ఏమన్నా సీసాలు పోసుకో ఉన్నారా? గతంలో ఎప్పుడు మాట్లాడలేదా? మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి మహిళలే కొంతమంది బోరిగెడ్డ అనిల్ ఇంత అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు మహిళల మీద, ఇది మనకు, మన పార్టీకు డ్యామేజ్ జరుగుతుందని చెబితే ఏ ఒక్కడైనా విన్నాడా? ఇదే బోరిగెడ్డ అనిల్ జైల్లో ఉంటే పోలీసుల విచారణలో ఎవడు మాట్లాడమంటే నువ్వు మాట్లాడినావు, ఎవడు మాట్లాడమంటే, ఎవడు ప్రోద్బలంతో మాట్లాడినావంటే
మరి మన తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వచ్చింది, సజ్జల డైరెక్షన్లోనే నేను మాట్లాడినాను, సజ్జలు చెప్పినట్టే నేను నడుచుకున్నాను, సజ్జలు తిట్టమన్న వాళ్ళనే తిట్టినాను, సజ్జల మహిళల మీద అసభ్యకరంగా మాట్లాడు, పవన్ కళ్యాణ్ ఇంట్లో వాళ్ళ మీద కూడా మాట్లాడు అంటేనే నేను మాట్లాడినాను అని బోరిగడ్డ అనిల్ చెప్పినాడే. మరి ఆ రోజు దేనికి చెప్పాల్సి వచ్చింది? ఈ రోజు మాకు మా పార్టీకి సంబంధం లేదని దేనికి మీరు అటు ఇది చేయాల్సి వచ్చింది? దళితుడేనా? చెప్పండి దానికి. పోనీ అటైనా కూడా సరే, అటైనా కూడా మీరు అటైనా ఆ విషయాన్నైనా చెప్పండి. మరి గన్మెన్లు ఎందుకు ఇచ్చినారు? ఏ సంబంధమో లేకుండా ఉంటే మనకు, మన పార్టీకు, మన జగనన్నకు, మన సజ్జలన్నకు ఏ సంబంధమో లేకుండా ఉంటే గన్మెన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? దీనికి చెప్పండి సమాధానం. పెంచి పోషించి ఈ రోజు బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి బయటకు వచ్చినాడు. ఇక మన పేర్లు ఎక్కడ బయటకు వచ్చాయో, మనల్ని ఏడ మింగబెడతారో, మనల్ని ఏడ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి చెత్త అని ఊతారో, మనకు సంబంధం లేదు, మనకు సంబంధం లేదని ఒక ముద్ర వేసిపోతుంది. దళితుడే కదా అని అటైనా కూడా పోనీ చెప్పండి. బోరిగడ్డ అనిల్ ఏం చెప్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ కోసం ఏ టీం అయితే పనిచేసిందో, జగన్మోహన్ రెడ్డి గారు లీగల్ గా ఏ టీం అయితే పనిచేస్తుందో అదే టీం దగ్గరుండి నాకు బెయిల్ ఇప్పించిందని చెప్తున్నాడు బోరిగడ్డ అనిల్. మీడియాలో ఇంటర్వ్యూలో చెప్పినాడు కదా. మరి దీనికి ఏం చెప్తావు సమాధానం? మాకు, మా పార్టీకు ఎటువంటి సంబంధం లేదంటారా? సంబంధం లేకుండా ఉంటే సాక్షి టీవీ ఛానల్లో వైసీపీ నేత అని దేనికి ముద్ర వేసినారు? చెప్పండి దీనికి సమాధానం. బోరిగడ్డ అనిల్ వైసీపీ నేత, బోరిగడ్డ అనిల్ ఇంటిపైన దాడి అని దేనికి చెప్పాల్సి వచ్చింది సాక్షి మీడియాలో? అంటే అవసరానికి ఏ విధంగా వాడుకోవాలనో అన్ని రకాలుగా వాడుకొని ఈ రోజు అవసరం అయిపోయింది. మనకు 11 సీట్లు వచ్చినాయి. మరి బోరిగడ్డ అనిల్ మాట్లాడినటువంటి మాటలకు ఏమన్నా 2 సీట్లు పెరగలేదు, ఇంకా మనం పడిపోయినాం కిందికి అని ఆలోచన చేసి బోరిగడ్డ అనిల్ మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదని ముద్ర ఎట్టేస్తారుగా? చెప్పండి మీరు. సో నేనేం చెప్తానంటే, శ్రీరెడ్డి గారిని అదేవిధంగా బోరిగడ్డ అనిల్ గారిని కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మన పార్టీలో సోషల్ మీడియాలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి వ్యక్తులు. మళ్ళీ కూడా వాళ్ళు అన్న కోసం పని చేస్తానే ఉంటారు. వాళ్ళు నిద్రపోయేటువంటి వ్యక్తులు కాదు జగనన్న కోసం, ఇలాంటి పకోడీగాళ్ల కోసం కాదు. కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానల్లో కూర్చొని పకోడీలు మాకు, మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటే ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. మరి మనం దగ్గరుండి మాట్లాడించకపోతే అటువంటి భాష ఏ విధంగా, ఏదైతే బోరిగడ్డ అనిల్ మాట్లాడినటువంటి భాష అది ఏమన్నా భాష అండి? మహిళల పట్ల మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ గారికి పుట్టినటువంటి బిడ్డల్ని, ఆడబిడ్డలను కూడా ఏ విధంగా మాట్లాడినాడు సార్? ఈ దగ్గరుండి మాట్లాడినటువంటి మాటలు కాదా? బోరిగడ్డ అనిల్కు మనం చెప్పి మాట్లాడించకపోతే అంత ధైర్యం ఎక్కడిది? పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఊచే ఉమ్ములో కొట్టుకొని పోతాడు ఈ బోరిగడ్డ అనిల్ అనేటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలు ఆ ఊచే ఉమ్ములో కొట్టుకొని పోయి ఉంటాడు. అటువంటి ఒక ఇదిని మీరు ఏ విధంగా ప్రోత్సహించినారు? ఏ విధంగా వాడికి గన్మెన్లు ఇచ్చినారు? వాడికి మళ్ళా షాడో టీం ఒకటి ఈ విధంగా చేసి, ఈ విధంగా ప్రోత్సహించి మేము నీ వెనకలు ఉన్నాం, నువ్వు కానీ నువ్వు చేసుకో అని చెప్పి మనమే మాట్లాడి ఈరోజు మన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడం అనేది ఇది ఎంతవరకు సబబ్ అనేది కూడా రాష్ట్రంలో ఉండేటువంటి మన వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితి. గతంలోనే చెప్పుకోవాలా, మా పార్టీ స్టాండ్ ఇది కాదు, మా పార్టీ లైన్ ఇది కాదు, మీరు ఈ విధంగా మాట్లాడేట్టుగా ఉంటే మా పార్టీ పేరు ఎక్కడా కూడా తీసుకొని వచ్చి మాట్లాడొద్దు, మీరు ఇండివిజువల్గా మాట్లాడుకోండి, మాకు ఎటువంటి సంబంధం లేదయా బోరిగడ్డ అనిల్ అని గతంలో చెప్పు ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బోరిగడ్డ అనిల్ అట్లా మాట్లాడేవాడు కాదు. ఆ రోజు మాట్లాడేటప్పుడేమో అబ్బా ఒక దీంట్లో మనం మునిగి తేల్తా ఉంటుంది, ఆనంద పరవశం అయిపోతుంది. అబ్బా బోరిగడ్డ అనిల్ శాబాసరా, బోరిగడ్డ అనిల్ బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఇదే విధంగానే మాట్లాడాలా, ఈ విధంగానే ముందుకు పోవాలా, ఇటువంటి వ్యక్తులే మన పార్టీకి కావాలా, ఇటువంటి సోషల్ మీడియాలో ఈ విధంగా మాట్లాడేటువంటి వ్యక్తులనే జగనన్న ప్రోత్సహించమని చెప్పినాడు, నీ కోసం నేనున్నా, అన్న ఉన్నాడు అని చెప్పి ఆ రోజు చెప్పి ఈ రోజు వచ్చేసరికేమో నాకు బోరిగడ్డ అనిల్కు మా పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటారా? అది ఎట్టవుతుంది? మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే బోరిగడ్డ అనిల్ అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, శ్రీరెడ్డి గారు కానీ, బోరిగడ్డ అనిల్ కానీ, ఇంకొకరు కొన్ని దేశాల్లో ఉండేటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే. మనం అందరం కూడా మళ్ళా చెప్తున్నా, మనందరం కూడా ఏకమై మనం జగనన్నను ప్రధానమంత్రిని చేసేదానికి మనం కలిసికట్టుగా పోరాడదామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ,
ఏది ఏమైనప్పటికీ కూడా బోరిగడ్డ అనిల్ పై వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉన్నదో మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ మా పార్టీలో ఉండేటువంటి క్రియాశీలకమైన వ్యక్తులు కానీ ఏ విధంగా బోరిగడ్డ అనిల్ను వాడుకున్నారనేది కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. నమస్కారం.